నిద్రిస్తున్న సింహము, పడుకున్న పాము చూడడానికి ఏమో నిర్జీవంగా కనిపిస్తాయి. కానీ అవి ఒక్కసారి కళ్ళు తెరిస్తే వాటి పరాక్రమాన్ని ఎవరూ ఆపలేరు. మనలోని అంతర్గత శక్తి కూడా అంతే. ఈ సృష్టి శూన్యంగా ఉన్నప్పుడు ఆకాశవాణి బ్రహ్మదేవునికి ఒక రహస్యం చెప్పింది. అదే గాయత్రి మంత్రం ద్వారా తపస్సు చేసి విశ్వ మానవాళిని సృష్టించాలని. బ్రహ్మదేవుడి నుండి భారతదేశపు మహర్షుల వరకు ప్రతి ఒక్కరి అపారమైన శక్తికి మూలం గాయత్రి మంత్రం. జగద్గురు లాంటి పవిత్రమైన ఈ భూమిపై మన శరీరమే ఒక దివ్య ఆలయం. ఎప్పుడైతే మనము సాధన ద్వారా మనలోని నిద్రాణమైన శక్తిని మేల్కొల్పుతామో అప్పుడు మనలోని ప్రతిభ ఎంత తీక్షణమవుతుందంటే ఏ అవినీతికి, ఏ కష్టానికి మన శిరస్సు వంచదు. మీ లోపల ఉన్న సింహాన్ని నిద్రలేపండి. మీ అంతర్గత శక్తిని నమ్మండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కొరకు రాజ్బాబు ధర్మయాత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.